హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. సిక్స్త్ క్లాస్ సంబంధించి మనం ప్రీవియస్ సెక్షన్లో ఏం నేర్చుకున్నామంటే ఇంకా డివిజిబుల్ రూల్స్ నేర్చుకున్నాం కదా. సో దేనికి నేర్చుకున్నాం మనం అంటే 2కి 3కి 4 5 అదేవిధంగా 6 వరకు నేర్చుకున్నాం. రిమైనింగ్ 7 8 9 10 11 తర్వాత నేర్చుకున్నాం. ఓకేనా. ఫస్ట్ దీనిపైన మనం నేర్చుకునేది ఒకసారి అయితే ప్రాక్టీస్ చేద్దాం ఈ వీడియో క్లాస్లో. ఓకే సరే, ఫస్ట్ చూస్తే కనుక 2తో డివిజిబుల్కి రూల్ ఏమి, ఫస్ట్ నెంబర్ అంటే యూనిట్ ప్లేస్ ఏదైతే వాల్యూ ఉందో అది కనుక 2తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ క్వశ్చన్ మొత్తం 2తో డివిజిబుల్ అవుతుంది. 3 యొక్క రూల్ ఏమి, సమ్ ఆఫ్ ద వాల్యూస్ 3తో డివిజిబుల్ కావాలి. 4 యొక్క రూల్ ఏమి, లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ కావాలా. 5 యొక్క రూల్ ఏమి, లాస్ట్ యూనిట్ ప్లేస్తో ఉన్న వాల్యూ 5 కానీ 0 కానీ ఉండాలా. 6 యొక్క రూల్ ఏమి, అది 2తో కూడా డివిజిబుల్ కావాలా, 3తో కూడా డివిజిబుల్ కావాలా. ఇవి కదా రూల్స్. సరే, కొన్ని క్వశ్చన్స్కి మనం అయితే ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు 2తో దీనిలో ఏది డివిజిబుల్ అవుతుందో చెక్ చేద్దామా. 2 తీసుకుందాం ఫస్ట్. నంబర్ 2 యొక్క డివిజిబుల్ ఏంటి. 1 ఉంది, ఇక్కడ 2తో డివిజిబుల్ అవుతుందా, కాదు. 0 ఉంది, అవుతుంది, అంటే ఇది 2 డివిజిబుల్. 4 ఉంది, సో 2 డివిజిబుల్. 8 ఉంది, 2 డివిజిబుల్. 6 ఉంది, 2 డివిజిబుల్. అవునా కదా చెక్ చేద్దామా. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం, అంటే 950ని చెక్ చేద్దాం 2తో డివిజిబుల్ అవుతుందా లేదా. సో 2 4 జా 8, 1 మిగిలింది, 5 కట్ దింపుకున్నాము. సో 2 7 జా 14, 1 వచ్చింది, 0 2 5 జా 10. సో రిమైండర్ 0 వచ్చిందంటే ఇది డివిజిబులే కదా. 925 డివిజిబుల్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చెక్ చేద్దామా. సో 6134 డివిజిబులా కాదా చూద్దాం 2తో. సో 2 3 జా 6, 1, సో ఇక్కడ 0 పెట్టి 3ని దింపుకుందాం. సో 2 6 జా 12, 1 తర్వాత 4ని కిందికి డ్రాప్ చేస్తే సో 2 7 జా 14, అంటే ఇది కూడా 2 యొక్క డివిజిబులే. అవునా కదా, కరెక్ట్ వచ్చిందా లేదా. సరే, నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దామా మనం. అంటే నెక్స్ట్ నెంబర్ 358ని చెక్ చేద్దాం. సో ఇది మనకి ఇక్కడ స్పేస్ లేదు కదా, ఒక పని చేద్దాం, దీన్ని మనం ఎరేజ్ చేసేద్దాం. సో దట్ మనకు స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. కానీ కాకుండా ఇది నోట్స్లో అయితే రాసుకోండి, ఎక్కువ వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎంత వీలైతే అంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, 358 ఇది డివిజిబులా కాదా. రూల్ ప్రకారంగా అయితే సరిపోయింది, డివిజిబులా కాదా చెక్ చేద్దాం 2తో. సో 2 1 జా 2, 1 తర్వాత 5 దింపుకుందాం. 2 7 జా 14, 1 8 తీసుకుంటే 2 9 జా 18, 0. సో దట్ మనకి లాజిక్ ఏమి ఇప్పుడు 2తో డివిజిబుల్ అవుతున్నాయి. సో అర్థమైంది, 2 యొక్క డివిజిబుల్ మనకి క్లియర్గా అర్థమైంది. సో అదేవిధంగా రిమైనింగ్ టర్మ్స్ కూడా చెక్ చేద్దామా. 3 1 4 1 5 6 చెక్ చేద్దామా. సరే, ఈసారి అన్ని ప్రాబ్లమ్స్ కాకుండా 1 or 2 ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఈసారి మనం ఏది తీసుకుందాం, 3 యొక్క డివిజిబుల్ చూద్దాం. 3 యొక్క రూల్ ఏమి, సమ్ ఆఫ్ ద వాల్యూస్ 3తో డివిజిబుల్ కావాలి. ఎగ్జాంపుల్కి 6 + 4 ఎంత 10, 10 + 1 ఎంత 11, 11 అనేది 3తో డివిజిబులా కాదు, అంటే ఇది 3 డివిజిబుల్ కాదు. సో 9 + 5 ఎంత 14, 14 + 0 14, 14 3 యొక్క డివిజిబులా. 3 టేబుల్లో 14 లేదు కాదు, అది కూడా డివిజిబుల్ కాదు. సో 6 + 1 7, 7 + 3 10, 10 + 4 14 కూడా డివిజిబుల్ కాదు. తర్వాత 8 + 5 13, 13 + 3 16 కూడా డివిజిబుల్ కాదు. 9 + 3 12, 12 + 3 15, ఇది 3 యొక్క డివిజిబుల్ అంటున్నాడు. అవునా లేదా చెక్ చేద్దామా. సో 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 933 అనే క్వశ్చన్. సో 3 3 జా 9, 0 3 వచ్చింది. 3 1 జా 3, 0 3 దింపుకున్నాం. 3 1 జా 3. సో మనకు డివిజిబుల్ అయిందా లేదా, అయింది. కాబట్టి ఇది 3 యొక్క డివిజిబుల్. సో 3 యొక్క రూల్ ఏమి, సమ్ ఆఫ్ ద వాల్యూస్ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ 3తో డివిజిబుల్ కావాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ 15 వచ్చింది, 15 3తో డివిజిబుల్ చేస్తే 3 1 జా 3 5 జా, కాబట్టి 933 కూడా టోటల్గా డివిజిబుల్ అవుతుంది. క్లియర్. సరే, లాస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. 3 + 5 8, 8 + 3 11, 11 + 3 17, 17 డివిజిబుల్ కాదు. మరి చెక్ చేద్దాం ఒకసారి, ప్రాబ్లం చేస్తే మనకు వస్తుందా డివిజిబుల్ లేదా అని చూద్దాం. ఓకేనా. సో 7తో చూసినాం. 7 5 జా 35, సో 3 దింపుకున్నాం. ఇక్కడ 0 పెట్టి 6, మరి 7 5తో 35 కాబట్టి 7 4 జా 28. సో 16లో 8 పోతే 16లో 8 పోతే మనకి ఎంత వస్తుంది. సో 8 కదా, 36. ఓకే, సారీ, 7 5 జా 35 తీసుకోవచ్చు కదా మనం. 36 కదా ఉన్నది, 7 5 జా 35. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకు, 1 వచ్చింది. అంతే. డివిజిబుల్ కంప్లీట్గా డివిజిబుల్ కాదు. కంప్లీట్గా డివిజిబుల్ అంటే మీ రిమైండర్ 0 రావాలా, అంతేనా. సో మనకి 3 యొక్క కాన్సెప్ట్ కూడా క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏం కల మనం 4 యొక్క రూల్ చూద్దాం. 4 యొక్క రూల్ ఏం, మనకు 4కి ఏం నేర్చుకున్నాం మనము, లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ కావాలా. ఇక్కడ ఎంత ఉన్నాయి 2 డిజిట్స్ అంటే 41, 41 డివిజిబులా. 4 10 జా 40, అంటే డివిజిబుల్ కాదు. 50 డివిజిబుల్ కాదు. 34, సో ఇది కూడా డివిజిబుల్ కాదు. 58
అలాగే సో అది కూడా డివిజిబుల్ కాదు. 33 డివిజిబుల్ కాదు. 36 డివిజిబుల్. సో 4 9 36 కాబట్టి 9 4 36 కాబట్టి డివిజిబుల్. ఓకేనా. సో ఇది అవునా కాదా చెక్ చేద్దాం మనం. ఎలా చెక్ చేయాలా? 4తో డివిజిబుల్ చేద్దాం. 3 5 3 6 ఓకేనా. సో 4తో 4 9 36, 4 ఎమ్మల 32. సో 3 తర్వాత 3. సో 4తో ఎన్ని సేమ్ అట్లే 4 ఎమ్మల 32, 1 మిగిలింది 6, 4 4 16, రిమైండర్ 0 వచ్చింది. సో 3536 కూడా డివిజిబుల్. కాబట్టి మన రూల్ ప్రకారం కూడా కరెక్ట్ వచ్చింది, మనం ప్రాబ్లం చేసినా కూడా కరెక్ట్గా వచ్చింది. అర్థమైందా? సరే నెక్స్ట్ క్వశ్చన్. 5 యొక్క రూల్ ఏమి? ఎండ్లో 5 కానీ 0 కానీ ఉండాలి. సో ఎండ్లో 5 దేనికి ఉంది? దీనికి మాత్రమే ఉంది. కాబట్టి ఇది డివిజిబులా లేదా చెక్ చేద్దాం ఒకసారి. సో క్వశ్చన్ ఎంత? 950. సో 5తో చెక్ చేస్తున్నాము. 5 1 5, రిమైండర్ ఆన్సర్ 4 వచ్చింది. సో 5 దింపుకుంటే 5 9 45, 0. సో ఇంకో 0 ఉందిగా, డైరెక్ట్ 0 పెట్టేసచ్చు. సో రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. కాబట్టి 5 ఇది డివిజిబులా కాదా? 950 అనేది 5తో డివిజిబుల్. కాబట్టి మనకు రూల్ సాటిస్ఫై అయిందా లేదా? చివరిలో ఏముండాలా మనకు? 0 కానీ 5 కానీ ఉంటే అది 5 యొక్క డివిజిబుల్. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలా? చెక్ చేసుకోవాలా? ఓన్లీ 6th వాల్యూ చెక్ చేయాలా. 6థ్కి సంబంధించిన రూల్ ఏముంది? అది 2తో కూడా డివిజిబుల్ కావాలా, 3తో కూడా డివిజిబుల్ కావాలా? అవి 2 డివిజిబుల్ అయితేనే మనకు 6తో డివిజిబుల్ అవుతుంది. అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. క్లియర్ కట్గా మన కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది కదా. ఓకే. 2తో డివిజిబుల్ కావాలా? ఫస్ట్ 2తో ఏవి డివిజిబుల్ అవుతాయి? ఇది 2తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది. ఇది 2తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది 6తో ఆటోమేటిక్గా డివిజిబుల్ కాదు. ఇది కూడా 6తో కాదు. అంటే వీటిలో ఇవి 2తో డివిజిబుల్ కావాలా, 3తో కూడా డివిజిబుల్ కావాలా, అప్పుడు 6తో అయితే. అర్థమైందా? ఇది 2తోనే కాలేదంటే ఇంకా 6తో కాదని మీనింగ్ అర్థం చేసుకోండి. ఓకే. సరే నెక్స్ట్ 3తో అంటే ఏమి? సమ్ ఆఫ్ ద వాల్యూస్. 9 + 5 ఎంత? 14. అంటే ఇది 3తో డివిజిబుల్ కాదు, అంటే 6తో ఇది డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇది చూడండి. 6 + 1 7, 7 + 3 10, 10 + 4 14. ఇది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 6తో కూడా కాదు. 5 + 3 8, 8 + 8 16. 16 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 8తో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 3 + 5 8, 8 + 3 11, 11 + 3 6 17. 17 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో ఏది కూడా డివిజిబుల్ కాదు. అర్థమైందా? క్లియర్ కదా. సో మనకు 6తో డివిజిబుల్ కావాలంటే ఏమున్నాయి లాజిక్? 2తో కూడా డివిజిబుల్ కావాలా, 3తో కూడా డివిజిబుల్ కావాలా, ఇవి ప్రాక్టీస్ చేయండి. క్లియరా? సరే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను నేను, అవి మీరు హోంవర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా? దానిపై నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. సో కొన్ని వాల్యూస్ ఇస్తా చూడండి, అది 6తో డివిజిబుల్ అవుతాయా లేదా చెక్ చేయండి ఒకసారి. నేను 6th డివిజిబుల్ రూల్స్ క్వశ్చన్ మాత్రమే అడుగుతాను. ఓకేనా? సరే వాల్యూ చూడండి. 822 ఒకటి, 3090 ఒకటి, తర్వాత 11356 ఒకసారి ట్రై చేయండి. 601754 ఒకసారి చెక్ చేయండి. 745 ఒకసారి, 9006 ఒకసారి, తర్వాత 56 ఒకసారి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అన్నీ హోంవర్క్ కింద మీరు పెట్టుకున్నారు కదా ఒక నోట్ సపరేట్గా యూట్యూబ్ క్లాసెస్ కోసం, దాంట్లో ఒకసారి చెక్ చేయండి, వర్కౌట్ చేయండి. ఎన్ని డివిజిబుల్ అవుతున్నాయి అంటే 6తో ఏ క్వశ్చన్స్ డివిజిబుల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డివిజిబుల్ అయిందనుకోండి, మీరు కామెంట్లో 822 అని కామెంట్లో షేర్ చేయండి. అదేవిధంగా ఇది కూడా డివిజిబుల్ అయిందనుకోండి, ఎగ్జాంపుల్కి 61,754 అని కూడా కామెంట్లో షేర్ చేయండి. ఎన్ని 6తో డివిజిబుల్ అవుతాయో ఆ నంబర్స్ని మీరు కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా? సో మీరు కంపల్సరీగా వర్కౌట్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా మనం సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. తర్వాత షార్ట్ కట్స్ నేర్చుకోవచ్చు. తర్వాత మనం ఇంకా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, IMO ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే మ్యాథ్స్ సంబంధించి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను. దాంట్లో కూడా మీరు మంచి మార్క్స్తో ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ కాండి, ప్రాక్టీస్ చేయండి, నాకు కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.